హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ జూన్ 20వ తారీఖు 2024వ సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే హజ్ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామని చెప్పి హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ మంత్రి తౌఫీక్ అల్ రబియా గారు అధికారికంగా వెల్లడించారండి. 2024లో అంటే ఈ సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామని చెప్పి మంత్రి గారు వెల్లడించారండి. సో హజ్ యాత్ర కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే హజ్ యాత్ర చేసి ఉన్నారో నుసుక్ అని ఒక యాప్ వస్తుందండి. ఆ నుసుక్ యాప్ నుంచి వారి యొక్క హజ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం మేము హజ్ యాత్ర చేసామని చెప్పి సౌదీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక సర్టిఫికేట్ వస్తుంది. దీన్ని మనం నుసుక్ అప్లికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి తౌఫీక్ అల్ రబియా గారు చెప్పడం జరిగిందండి. సో ఇంకా నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి ఉమ్రా వీసాలు జారీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పటికే సౌదీ గవర్నమెంట్ వారు హజ్ మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా ఈ మంత్ ఎండింగ్ నుంచి అంటే హజ్ యాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఉమ్రా వీసాలు జారీ చేస్తామని చెప్పి వెల్లడించారండి. సో లాస్ట్ ఇయర్లో మనం కూడా ఈ యొక్క ఉమ్రా వీసాలు కొన్ని వందల మందికి జారీ చేసి ఇచ్చాము. సో ఎలాంటి మనకి ప్రాబ్లం జరగలేదు. అందరూ కూడా అల్హమ్దుల్లా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇండియాకి వచ్చేసారు. ఈ సంవత్సరం ఇండివిజువల్ వీసాలతో పాటు ప్యాకేజ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి సో జూలై మంత్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి మన ఎస్టీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కూడా ఉమ్రా ప్యాకేజెస్ మరియు ఇండివిజువల్ వీసాలు రెండు కూడా స్టార్ట్ చేస్తామండి. సో ఈ యొక్క ఉమ్రా వీసా ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో నేను మీకు నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో చేస్తాను. సో మక్కాలో 7 days ఉంటాము, మదీనాలో 7 days ఉంటుంది. హోటల్ మీల్స్ ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నేను మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, సరేనా. సో తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని అసీర్ ప్రాంతంలో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అమ్ముతున్న 3 సౌదీ వ్యక్తులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. వీరి వద్ద 123 కేజీల నార్కోటిక్ హషీష్ మరియు మెడికల్ సర్క్యులేషన్కి లోబడి దాదాపు 89,355 టాబ్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారండి. సో వీరందరినీ అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారు. అదేవిధంగా జిజాన్లో కూడా 196 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 6 మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇందులో 2 యమనీ వాళ్ళు ఉన్నారు, 4 సౌదీ సిటిజన్స్ కూడా ఉన్నారండి. ఈ 6 మందిని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారు. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్లో ఏటీఎంని ధ్వంసం చేసిన కేసులో 3 ఇండియన్స్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో అంటే అందులో డబ్బులు దొంగతనం చేయలేదు, ఆ ఏటీఎంని నాశనం చేశారు, అంటే డ్యామేజ్ చేశారు. సో డ్యామేజ్ చేసిన కేసులో 3 ఇండియన్స్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. తర్వాత విషయానికి వస్తే సౌదీ టూరిస్ట్ వీసాలు ఎలా తీసుకోవాలి? ముందు మనకు ఏజెంట్ వీసా చేసి ఇచ్చేవాడు, ఇప్పుడు విఎఫ్ఎస్కి వెళ్ళిపోయింది కదా. సో సౌదీ టూరిస్ట్ వీసాలు వస్తున్నాయా రాలేదా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారండి. ఢిల్లీలో అవుతున్నాయండి. సో సర్వీస్ కావాలంటే మేము చేయిస్తాము. సో ఫ్లైట్ టికెట్ కావాలి, రిటర్న్ టికెట్ కావాలి, దాని తర్వాత హోటల్ బుకింగ్ కావాలి, ట్రావెల్ ఐటనరీ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేసి ఇస్తాము. ఢిల్లీకి వెళ్తే 100% అక్కడ సో సౌదీ టూరిస్ట్ వీసాలు స్టాంపింగ్ అవుతున్నాయి. విఎఫ్ఎస్ మనకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా ఉన్నాయి, కానీ అక్కడ డాక్యుమెంటేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం 100% అక్కడ స్టాంపింగ్ అవుతున్నాయండి. ఈ సర్వీస్ కావాలంటే మేము చేయిస్తాము. సో కాకపోతే ప్యాసింజర్ కంపల్సరీగా విఎఫ్ఎస్ సెంటర్ ఢిల్లీకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు టూరిస్ట్ వీసా 1 year ఉంటుందా లేకుంటే 3 months ఉంటుందని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుందండి. సౌదీ టూరిస్ట్ వీసా 1 year వ్యాలిడిటీ, కానీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఓన్లీ 90 days మాత్రమే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో మీకు నెక్స్ట్ వీక్ ఆగస్టు 1వ తారీఖు వీసా స్టాంపింగ్ అయిపోయింది. ఆగస్టు 2వ తారీఖు మీరు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత ఒక 10 days ఉంటారు, రిటర్న్ ఇండియాకి వచ్చేస్తారు. సో మీ 90 రోజుల సమయంలో 10 days అయిపోయింది. మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్తారు, ఒక 20 days ఉంటారు, రిటర్న్ ఇండియాకి వస్తారు. సో మళ్ళీ 20 days మైనస్ చేసుకోవాలంటే 30 రోజులు అయిపోయింది. ఫస్ట్ ఒక 10 days, మళ్ళీ ఒక 20 days, అంటే 30 రోజులు అయిపోయింది. ఇంకా 60 days మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్గా సంవత్సరంలో 90 రోజులు మాత్రమే సౌదీ అరేబియాలో స్టే చేయాలి. అంతేగాని ఫ్యామిలీ వీసా మాదిరిగా ఒకసారి సౌదీకి వెళ్ళామా 90 days ఉండాలి, మళ్ళీ ఇండియాకు కానీ బహ్రెయిన్కి వెళ్ళి వస్తే మళ్ళీ 90 days పెరుగుతుంది. అది ఓన్లీ ఫ్యామిలీ వీసాకే అండి. టూరిస్ట్ వీసాలో మాత్రం 1 year వ్యాలిడిటీ ఉంటుంది, కానీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఓన్లీ 90 days మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి టూరిస్ట్ వీసాలు కావాలంటే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. ఢిల్లీ కంపల్సరీగా వెళ్ళాలి. తర్వాత విషయానికి వస్తే ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ పాలసీ కంటిన్యూ అవుతుందా కాదా అని చెప్పి కొంతమంది డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారండి.
సో నేను ఒకసారి ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ సంబంధించి ఆ వెబ్సైట్ని చూసామంటే అందులో లాస్ట్ గవర్నమెంట్ జగన్ గారి ఫొటోస్ ఉండి ఆ సైట్ అంతా అప్పుడు చేంజ్ అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారు దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారండి. సో ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ పాలసీ మేబీ నాకు తెలిసి కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా మనకు 2014లో ఈ యొక్క ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ పాలసీని ముందు స్టార్ట్ చేసింది చంద్రబాబు గారు. ఇక్కడ మనకు దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో చదువుకుంటూ ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో లేడీస్ గర్భిణీ స్త్రీలు ఉన్నారో వీళ్ళందరి కోసం అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసిందండి. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, ఆయన కూడా దీన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ దీన్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాకపోతే వెబ్సైట్ ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేదు. అప్డేట్ అయిన తర్వాత సో ఈ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క అమౌంట్ ఎంత ఉంటుంది, యాక్చువల్గా ముందు మనకు 550 రూపాయలు ఉండేది. సో ఇప్పుడు దీన్ని అదే కంటిన్యూ చేస్తారా, ఇందులో ఇంకా ఏదైనా ఇంక్లూడింగ్ చేస్తారా అనేది మనకు త్వరలో తెలుస్తుంది. మొత్తానికైతే ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ పాలసీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. నేను మరిన్ని వీడియోస్ రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.